హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదోళ్ నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బాబు మోహన్ సినిమా నటుడు భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రెస్ మీట్లో ఇప్పుడే వెల్లడించాడు. ఈ పరిణామ క్రమం గురించి ఒకసారి విశ్లేషిద్దాం. తన ప్రెస్ మీట్లో చేసినట్టు వ్యాఖ్యలు కూడా చాలా దుమారం లేపుతున్నాయి. బాబు మోహన్ని అవమానించారంటూ, బాబు మోహన్కి విలువ ఇవ్వలేదంటూ, తానే వ్యక్తిగతంగా ఎంతో అవమానానికి గురయ్యాను, మానసిక క్షోభకు గురయ్యని చెప్పి కూడా ప్రెస్ మీట్లో తెలియజేస్తున్నాడు. బాబు మోహన్ ఆదోళ్ నియోజకవర్గం నుంచి నిన్నటి 2023 ఎన్నికల్లో ఆదోళ్ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి కూడా టికెట్ ఇస్తారా అయ్యారనే సందిగ్ధంలో చివరి క్షణంలో బాబు మోహన్కి టికెట్ ఇవ్వడం జరిగింది. అప్పుడే ఆయన మనస్తాపానికి గురయ్యాడు. మొదటి లిస్టులో నా పేరు లేదు, రెండవ లిస్టులో నా పేరు లేదు, మూడవ లిస్టులో కూడా లేదు, నాది ప్రయారిటీ లిస్టులో ఏబిసిడి 4వ డి లిస్ట్ అట, ఏ వెధవ నన్ను డి లిస్టులోకి చూసుకున్నాడు అంటూ కూడా తాను కామెంట్ చేయడం ఆసక్తిని రేకెత్తింది. భారతీయ జనతా పార్టీలో ఎన్నికల ముందు ఇలాంటి సంక్షోభాలు గతంలో 2023 అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా చూశాం. పార్టీలో చేరాల్సిన క్రమాన్ని పెంచుకోవాల్సినటువంటి భారతీయ జనతా పార్టీ ప్రధాన నాయకులను ఈ విధంగా ఎన్నికల ముందు ఎందుకు వెళ్తున్నారో తెలుసుకోలేని పరిస్థితిలో అధిష్టానం ఉందంటే అవుననే సమాధానం చెప్పొచ్చు. భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా వర్గ పోరుతోటి, ఆధిపత్య పోరుతోటి, పెట్టుబడిదారుల నుంచి లంచాలు తీసుకున్నారనే ఆరోపణలతోటి మొత్తం మీద భారతీయ జనతా పార్టీ సంక్షోభంలో ఉందని చెప్పొచ్చు. ఎన్నికల ముందు బండి సంజయ్ని అధ్యక్ష పదవి నుంచి తప్పించడం, అతని మీద 200 కోట్ల రూపాయల ఆరోపణ చేయడం, స్వయాన ఆ పార్టీ వాళ్ళే అతన్ని ఇరుకున పెట్టడం కానీ అధిష్టానికి ఫిర్యాదు చేయడం, ఆ తర్వాత అనూహ్యంగా ఈటల రాజేంద్రకి బాధ్యతలు అప్పచెప్పిన అతని మీద క్రెడిబిలిటీ లేకపోవడం వల్ల పార్టీ కూడా చేరాల్సినటువంటి నాయకులు కూడా చేరకపోవడం, తీరా ఎన్నికల ముందు అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ పుంజుకొని గెలిచిన వైనం కూడా మనం చూసాం. ముఖ్యంగా బాబు మోహన్ భారతీయ జనతా పార్టీలో ఉండలేక, పొసగలేక, పొమ్మలేక, పొగబెట్టలేక అతన్ని ఆత్మక్షోభకు గురి చేశారని కూడా బాబు మోహన్ గారు ఆరోపిస్తున్నారు. తాను 2023 నిన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తన కుమార్కి టికెట్ ఇస్తారని కొద్దిసేపు నా ప్రమేయం లేకుండా, నా రికమెండేషన్ లేకుండా, నా ప్రమేయం లేకుండా బాబు మోహన్ కుమారుని వాళ్ళ టికెట్ ఎట్లా పరిశీలించారని కూడా తాను ప్రశ్నించడం జరిగింది. అయినా సరే నేను ఆ రోజు మౌనం వహించాను. చివరి క్షణంలో టికెట్ ఇచ్చారేమో కానీ అయినా కూడా నేను గెలుపు కోసం చివరి వరకు ప్రయత్నం చేస్తూనే భారతీయ జనతా పార్టీ నేను గెలవడానికి ప్రయత్నం చేసినా కానీ దరిద్రం ఏమిటంటే భారతీయ జనతా పార్టీని ఓడగొట్టడానికి ఎవరూ పని చేయలేదు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థులే, భారతీయ జనతా పార్టీ ప్రధాన నాయకులే బీజేపీ నాయకులు ఓడిపోవడానికి కారణం అంటూ కూడా ఆరోపణ చేస్తున్నారు. అంటే భారతీయ జనతా పార్టీని ఎవరు గెలవాలో, ఎవరు గెలవద్దో, ఎవరు ఓడిపోవాలో డిసైడ్ చేసింది కూడా భారతీయ జనతా పార్టీ ప్రధాన నాయకులు అంటూ ఆరోపణలు చేస్తున్నారు. మరి ఎవరు, అది బండి సంజయ్నా, ఈటల, లేదా కిషన్ రెడ్డా, లేదా లక్ష్మణ, ఎవరి మీద ఆరోపణ చేస్తున్నారు మాత్రం స్పష్టంగా చెప్పలేదు. అయినా సరే ఇప్పుడు ప్రెస్ మీట్లో చెప్తున్నట్టు వివరం ప్రకారం ఏంటంటే తాను బీజేపీ అధిష్టాన నాయకులతోటి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు. బండి సంజయ్ కూడా ఫోన్ ఎత్తట్లేడు, లక్ష్మణ్ ఫోన్ ఎత్తట్లేడు, కిషన్ రెడ్డి కూడా నా ఫోన్ ఎత్తట్లేడు కూడా ఆరోపణ చేస్తున్నాడు. బండి సంజయ్ ఒక రోజుల్లో అన్న బాబు మోహన్ నువ్వు చేసినటువంటి కష్టం, ఎర్రటెండలో నువ్వు నా కోసం కష్టపడితే నేను గెలిచానని చెప్పి బండి సంజయ్ నాకు ఎంతో చెప్పిన బండి సంజయ్ కూడా నా ఫోన్ ఎత్తలేదు, ఇంక నేను ఎందుకు ఉండాలి పార్టీలో అంటూ ఆరోపిస్తుండు బాబు మోహన్ గారు. అయితే బాబు మోహన్ గారు విలేకరైన ప్రశ్నకు సమాధానం చెప్తూ, నేను పార్టీ వీడుతున్న మాట వాస్తవం, కానీ ఎన్నికల నుంచి వెళ్ళిపోవట్లేను, ఎన్నికల్లో పోటీ చేస్తానేమో, ఏ ఇండిపెండెంట్గా చేస్తానో, ఏ పార్టీ తరపు చేస్తానో ఇప్పుడే చెప్పలేను. ఖచ్చితంగా వరంగల్ ప్రజలకు మాట ఇచ్చాను, ఖచ్చితంగా ఎంపీగా ఎప్పుడైనా పోటీ చేస్తాను. అది రేపటి ఎన్నికల, వచ్చే ఎన్నికల, ఇండిపెండెంటా లేదా ఇతరత్ర పార్టీలు అని ఇప్పుడే నేనేం చెప్పలేను. కానీ ఖచ్చితంగా నేను వరంగల్ ప్రజలు నన్ను ప్రేమిస్తారు, ఆదరిస్తారు, ఖచ్చితంగా పోటీ చేస్తాను, ఏ పార్టీ అని మాత్రం చెప్పలేనని కూడా వ్యాఖ్యానించాడు. మొత్తం మీద బాబు మోహన్ గారి పరిస్థితి కానీ ఈటల రాజేంద్ర గారి పరిస్థితి చూస్తే బీజేపీలో అవమానాలు పడుతున్న విధానం మనం చూస్తున్నాం. ఎక్కడైతే కేసీఆర్ దగ్గర ఆత్మగౌరవం, ఆత్మాభిమానం అని చెప్పి వీళ్ళు పార్టీ నుంచి బయటకు వచ్చి అంతకన్నా ఘోరంగా, అవమానకరంగా వేరే పార్టీలో ఆత్మక్షోభను అనుభవిస్తున్నారని కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు. నిన్నటి మన ఈటల రాజేంద్ర గారి వ్యాఖ్యలు కూడా మనం చూశాము స్పష్టంగా. ఎవరైనా సరే పార్టీ వీడేటప్పుడు అంత గౌరవం ఇతర పార్టీలు దొరకదని కూడా ఆయన వ్యాఖ్యానించడం, ఇవన్నీ వెరిసి చూస్తే కేసీఆర్కు ఏదైతే నెగిటివ్ ప్రచారం జరిగిందో ఒక్కొక్కటి పాజిటివ్ వైపు వెళ్తుందా అంటే అవుననే సమాధానం చెప్పొచ్చు. మరి బాబు మోహన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు, మళ్ళీ ఏ పార్టీలో చేరుతారు, దీని పరిణామ క్రమం ఏంటి, దీనిని ఎవరిని ఆరోపిస్తున్నాడు, ముఖ్యంగా ఈటల రాజేంద్ర కూడా పార్టీలో ఉంటాడా పోతాడన్న ఆలోచనలు ప్రారంభమయ్యేది. ముఖ్యంగా ఎంపీ ఎలక్షన్లో ఎవరు ఏ స్థానం నుంచి పోటీ చేయాలి అన్న కోణంలో నుంచే ఇదంతా కూడా రాజకీయ సంక్షేమం ప్రారంభమని చెప్పాలి. ఎందుకంటే ఎవరి మనుగడ కోసం, ఎవరి స్థానం కోసం ఇతర వరంగల్ అంటే ఉదాహరణకు ఇప్పుడు వరంగల్లో
బీజేపీ పార్టీ ఎవరిని పెట్టాలి అనే నిర్ణయం తీసుకున్నప్పుడు వరంగల్లో నాకు ఇవ్వట్లేరని చెప్పి బాబుమోహన్ భావించడం వల్లే రాజీనామా చేసే ఆలోచన వచ్చిందని ఉండొచ్చు కూడా చెప్తున్నారు. మొత్తం మీద వరంగల్లో బీజేపీ క్యాండిడేట్ ఎవరనేది కూడా ఇప్పుడు ప్రశ్న ఉంది. నిన్నటిదాకా మందకృష్ణ మాదిగకి టికెట్ ఇస్తారని కూడా, అయితే గతంలో చింతా సాంబమూర్తి 2019లో కూడా పోటీ చేశాడు, అతను ఓడిపోయాడు. ఇప్పుడు కూడా చింతా సాంబమూర్తి టికెట్ ఆశిస్తున్నాడు. దాంతోపాటు మాజీ ఐపీఎస్ ఆఫీసర్ కృష్ణప్రసాద్ కూడా భారతీయ జనతా పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్నాడు. దాంతోపాటు మందకృష్ణ మాదిగ పేరు వినపడుతుంది. ప్రధానంగా మందకృష్ణ మాదిగ ఫైనల్ అయినట్టు కూడా మోడీ గారితో ఆయన చర్చలు జరిపారు. కుల సమీకరణాలు, కులాల విధిగా జనాభా లెక్కలు తయారు చేయడంలో కానీ, ఎస్సీ వర్గీకరణ విషయంలో అండర్స్టాండింగ్ కుదిరింది. మందకృష్ణ మాదిగ మోడీ గారి అభిమానం చొరగొన్నాడు. ఖచ్చితంగా వరంగల్ నుంచి ఎంపీగా మందకృష్ణ మాదిగ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి కూడా తెలియజేస్తున్న తరుణంలో బాబుమోహన్ వరంగల్ సీటు మీద ఆశ వదులుకొని ఎక్కడా కూడా పోటీ చేయాలనుకోవట్లేడు. కాబట్టి తను భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేస్తూ భారతీయ జనతా పార్టీలో వైఫల్యాన్ని కూడా వెలుగు చూపుతూ ఈరోజు ప్రెస్ మీట్లో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మనం వేచి చూద్దాము దీని పరిణామక్రమం. ఇలాగే భారతీయ జనతా పార్టీ సంక్షేమాన్ని ఇలానే ఉంటుందా, కొనసాగుతుందా, ఎంతమంది పార్టీ నుంచి వీడే అవకాశాలు ఉన్నాయి, ఈటెల రాజేందర్ కూడా పార్టీ మారే అవకాశాలు ఉన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. అవి కూడా ఈ రేపు మాపో కూడా ఈ వార్తలు కూడా వింటారా అని కూడా మనం వేచి చూద్దాం.